హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అలా చేస్తూ ఉంటాం కదా. కాయిన్స్తో ఒకసారి ఇలా చేసి చూడండి. ఫస్ట్ అయితే మనం రూపాయి బిళ్ళ, 2 రూపాయల బిళ్ళలు ఏవైనా సరే కాయిన్స్ని మంచి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఏదైనా ఒక బౌల్ని తీసుకొని దానికి డబల్ టేపు ఇలా గిన్నె అవపడకుండా ఇలా ప్లాస్టర్ అయితే వేసుకోవాలండి. అది ఏ గిన్నెని తీసుకోండి, గాజు బౌల్ అలా ఏదైనా సరే. నేనైతే ఎప్పుడు అమ్మవారిని ఈ వెండి గిన్నెలో పెడతా అనేసి అయితే నేను ఇది తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్లుగా కాయిన్స్ని అయితే ఇలా అతికించండి. ఇలా అతికిస్తే మనకు ఈజీగా అతుక్కుంటూనే ఉంటుందండి టేప్కి. ఇలా మనం బౌల్ అవపడకుండా మొత్తం కూడా ఫిల్ చేసేయాలి. ఇక మళ్ళీ అదే వరుసగా కింది వరుసలో కూడా టేప్ వేసుకొని ఇలా బౌల్ మొత్తం కూడా టేప్ వేసుకొని కాయిన్స్ని అయితే అతికించుకోవాలండి. ఎంత చక్కగా అనిపిస్తుందో అసలు చూడడానికి కూడా. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా అయితే టేప్ మొత్తం వేసుకొని ఇలా పెట్టుకోవాలి. మొత్తం బౌల్ అంతా కనపడకుండా నేను కింది దాకా వేసాను. వేసి కాయిన్స్ని అన్నింటిని మాత్రం అతికిచ్చాను. నేను ఇంకా గట్టిగా ప్రెస్ చేయకుండా ఉండడం వల్ల రాలిపోతూ ఉన్నాయి కాయిన్స్ అయితే. మీరైతే చాలా గట్టిగా ఇలా పెట్టండి. ఇలానే చేయాలి అని ఏం లేదు. మీరు బౌల్ అవపడకుండా కాయిన్స్తో ఎలా అంటే అలా మంచిగా స్టిక్ చేసుకోవచ్చు. ఈజీగా అతుకుతాయి కూడా. బౌల్ అంతా కూడా ఇలా కాయిన్స్తో కనిపించకుండా మొత్తం ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి. కాయిన్స్ మాత్రం తడిగా ఉంటే అయితే గట్టిగా అతకవండి. అదొకటి గుర్తు పెట్టుకోండి. తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత అయితే గట్టిగా ఉంటాయి. చూసారు కదా, ఇలా బౌల్ అంతా కూడా పెట్టుకోవాలి. ఏం పడవు కూడా. తడి ఉన్నవైతే కొంచెం అతకవు, అంతే అండి. చూడండి, ఎంతో బ్యూటిఫుల్గా ఉండే అమ్మవారికి అయితే ఇలా కాసులతో చాలా అందంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన దేవుడి రూమ్లో కానీ మనం పూజ చేసుకునేటప్పుడు కానీ ఇలా ఎప్పుడూ కూడా డైలీ ఇలా కూడా ఉంచుకోవచ్చండి. చూసారా ఎంత చక్కగా ఉందో అమ్మవారు కదా. మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.